హాయ్ నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఎవరు అనంటే అసలు తెలంగాణలోనే మోస్ట్ ఫేమస్ పండుగ అయిన బోనాలు. అది హైదరాబాద్ లోనే కొన్ని ప్రాంతాలలో రకరకాల పేర్లతోటి ఆడబిడ్డలు జరుపుకునే పండుగ. ఆ పండుగ గురించి ఈయన మన స్టూడియో కిందకు వచ్చాడు. అసలు ఈయనతోటి ఏం ఇంటర్వ్యూ చేయాలి, ఆయన ఏం ముచ్చట చెప్తాడు అనేది ఆయన మాటలని తెలుసుకుందాం. అన్నా నమస్తే. బాగున్నావా అన్నా? చూసుకుంటే ఈ తెలంగాణలో గానీ ఈ హైదరాబాద్ లో గానీ మోస్ట్ ఫేవరెట్ పండుగ ఏది అని అంటే హైదరాబాద్ లో బోనాలు అని. ఈ బోనాలనే చూసుకుంటే నానా రకాలుగా అంటే కొన్ని ప్రాంతాల అంటే ఇటు బల్కంపేట అయితుంది, ఇటు సికింద్రాబాద్ అయితుంది, ఇటు గోల్కొండ అయితుంది, అనేక పేర్లతో అనేక రకాలుగా చేస్తున్న పండుగ, అందరు కలిసి చేసుకునే ఆడబిడ్డలు చేసుకునే పండుగ బోనాలు అని అంటుంటారు. అసలు ఈ బోనాలకు నీకున్న సంబంధం ఏంది? అసలు బోనాలు అంటే ఏది? బోనాలు అంటే తెలంగాణ అంటేనే బోనాలు. తెలంగాణలో చేసేదే బోనాలు. ఇప్పుడు ఆంధ్రాలో వేరే స్టేట్స్ లో ఎక్కడ కూడా వేయరు, ఉట్టి మన తెలంగాణలో చేస్తారు. ఓకే. ఈ తెలంగాణలో వచ్చి బోనాలు అంటే చిన్న పిల్లగారి నుంచి ముసలామ దాకా అందరు బోనాలు అంటే అందరికి కూడా తెలుసు. అన్నా నువ్వు అంటే వీళ్ళు చెప్తుంటే ఎన్న ముచ్చట ఏంటంటే వినీత్ బాయ్ అంటే వినీత్ వచ్చేసి లాస్ట్ టైం చాలా అంగరంగ వైభవంగా బోనాలు చేసిడు. ఈసారి ఎట్లా చేయబోతుడు అడగన్నా అని వీళ్ళు అంటుండే. లాస్ట్ టైం చేసిరా మీరు బోనాలు? నా లాస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం చేసిన అన్న. సరేనా, లాస్ట్ టైం ఫస్ట్ టైం కదా, ఈసారి ఎట్లా చేయబోతున్నారు బోనాలు? ఈసారి లాస్ట్ టైం చేసిన దానికంటే 100 రెట్లు చేస్తున్నాం, ఇంకా గట్టిగా. అంటే ఇప్పుడు నేను లాస్ట్ టైం కంటే ఈసారి గట్టిగా చేస్తాను అది ఇది అని అన్నావు. ఇది మీది రామ్నగర్ అనుకుంటా కదా? రామ్నగర్ లో వచ్చేసి ఆల్రెడీ బోనాలకు పెట్టింది పేరు అనే వ్యక్తి వేరే వాళ్ళకి అట్లా ఉన్నారంట. దానికి మీకు వేరియేషన్ ఏందన్నా? అసలు రామ్నగర్ లో చాలా గుళ్ళు ఉన్నాయి, చాలా మంది ఇస్తారు బండ్లు. రామ్నగర్ అనగానే ఒక దేవుడే కాదు, మన దగ్గర కూడా ఉప్పలం అనే గుడి ఉంది. ఆ గుడి అందరికి తెలవాలనే బోనాలు తీస్తాం మనం. ఓకేనా, నువ్వు చెప్పిన మాట చాలా బాగుంది. అంటే రామ్నగర్ అంటే ఒక్కటే కాదు, సేమ్ టైం అక్కడ ఉన్న దేవత గట్ల ఒక్కలే కాదు, చాలా దేవతలు ఉన్నారు, చాలా మంది బోనాలు గట్ల తీస్తున్నారు. అందులో నేను ఒకనని చెప్తున్నావు అన్నా. ఓకే, అక్కడ నువ్వు తీస్తున్న ఇప్పుడు జమ్ని కాలనీ ఏదో చెప్పినావు కదా, జమ్ని కాలనీ ఉప్పలమ్మ అసలు బోనాలు ఎందుకు చేయాలనుకుంటున్నావు? అంటే ఎందుకు చేస్తున్నావు? ఆమె ఉన్న ప్రత్యేకత ఏంది? ఒక టైంలో మనం ఏం లేకుండే అన్న, ఒక టైంలో అసలు మా ఏం కూడా లేకుండే, 0 నుంచి హీరో అయినా అంటే ఆమె వాళ్ళని ఆమె కలిగించిందే. ఏ రోజైతే ఆమె చేతులెత్తి మొక్కిన్నో ఈ రోజు దాకా వెనక తిరిగి చూసుకోకుండా ఉన్నా. అది నాకు ఒక్కనికే కాదు, అందరికి కలిగాలని చెప్పి నా ఉద్దేశం. అన్నా నువ్వు చెప్తుంటే నవ్వొస్తుంది నాకు, ఏమని అనుకోగానే నా కాడ ఏం లేదు ఆమెనే కలిగించింది అది ఇది అని అంటున్నావు. అవునన్నా, నిల్వెత్తు నువ్వే ఒప్పిస్తున్నావు కదన్నా. బంగారం ఉంగరాలు, బంగారం వాచ్, బంగారం చైన్లు గట్టిగా ఉంది, మరి ఇవన్నీ ఆమెనే కలిగించిందంటే ఎట్లా? ఇవన్నీ కూడా ఆమె అన్న, ఆమె ఇచ్చినది, ఆమె దయవల్లనే. నేను ఆమె భక్తుడిని, అమ్మవారి భక్తుడిని. నేను ఇది ఒకటే కాకుండా నేను అమ్మవారిని కూడా పెడతా, దసరాకి నవరాత్రులు కూడా చేస్తా. సో ఆమె నమ్ముకున్నా కాబట్టి నేను ఈ స్టేజ్ లో ఉన్నాను ఇప్పుడు. ఓకే అన్న, హైదరాబాద్ లో వచ్చేసి హైదరాబాద్ కదా ఎక్కడైనా బోనాలు ఇంతగానం చెప్తున్నావు కదా, అసలు నువ్వేం చేస్తావన్నా? మనకంటూ ఒక బిజినెస్ ఉందన్న, అందులో ₹10 కలిగిస్తుంది. దాంట్లో నుంచి ఆమెకు తీస్తామన్నా, ప్రతి రూపాయలో ఆమె ఉంటది కంపల్సరీ. ఆమె కలిగించింది. అంటే బిజినెస్ అంటే మన ఇంటీరియర్ బిజినెస్ ఉందన్న, అంటే హోమ్ ఇంటీరియర్ గురించి మన ఓన్ గా మనం చేసుకుంది. కంప్లీట్ హోమ్ ఇంటీరియర్ అంటే మీరు కొత్త ఇల్లు ఏమని తీసుకోరనుకో, మొత్తం కంప్లీట్ ఇంట్లో సంబంధించిన వస్తువులను మన దగ్గర దొరుకుతాయి. కబోర్డ్ వర్క్ అయినా సరే అన్ని కూడా. అన్నా సరే, నువ్వు ఇప్పుడు అన్నావు కదా, నేను నాకు ఒక బిజినెస్ ఉందన్న, ఇంటీరియర్ బిజినెస్ చేసుకుంటా అది ఇది అని అన్నావు. వినీత్ అంటే ఎక్కడ నువ్వు చూసిన అనుకుంటా, సమ్ ఏదో ఫ్లెక్సీ మీద వినీత్ బాక్సర్ అని. మరి గదేందన్నా ముచ్చట? అంటే నువ్వు ఒక జాబ్, అంటే నువ్వు ఒక కంపెనీ పెట్టుకున్నావు, సమ్ ఒక పని చేసుకుంటావు, మళ్ళీ గేమ్ వచ్చేట ఏందన్నా వినీత్ బాక్సర్ అని. అందరికి ఒక ప్యాషన్ ఉంటది కదా, నా ప్యాషన్ ఇది. ఇక మా ఫాదర్ కూడా ఇది ఇష్టం, బాక్సింగ్ చేయడం. నేను బాక్సింగ్ చేయడం, సో బాక్సింగ్ కి పోతున్నా అన్న, మా ఫాదర్ పంపిస్తుండే. అది కాకుండా నేను రెజ్లింగ్ కూడా చేసిన అన్న. ఓ సూపర్. ఇవన్నీ అంటే ఓన్లీ నేర్చుకోవడం వరకేనా, ఎక్కడన్నా పార్టిసిపేట్ చేసిన? కాంపిటీషన్స్ కూడా ఆడినా. ఎక్కడెక్కడ? ఎల్బీ స్టేడియం లో స్టేట్స్ ఆడినా అన్న. ఎల్బీ స్టేడియంస్ నుంచి స్టేట్స్ ఆడినా. బాక్సింగ్ వచ్చేసి ఎల్బీ స్టేడియం లో నేర్చుకున్నా. రెజ్లింగ్ వచ్చేసి వీర్ మారుతి అని చెప్పి మన నాంపల్లి. నాకు వచ్చేసి ఫ్యాషన్ అని అన్నావు. ఫ్యాషన్ మీన్ అంటే నాకు బాక్సింగ్ అయితుంది ఇవంతా ఫ్యాషన్ అన్నాను. ఆ ఫ్యాషన్ వదిలిపెట్టుకొని ఈ బిజినెస్ వైపు రానికి కారణం ఏంది? ఇవాళ రేపు ఏం చేయాలన్నా పైసా కావాలన్నా, పైసా కావాలంటే ఏదో ఒకటి చేయాలి. నేను బిజినెస్ చేస్తున్నా. మా డాడీ ఇంతకు ముందు నేర్చుకోమన్నాడు, ఇదే మా డాడీ బిజినెస్. ఇంతకు ముందు మా డాడీ నేర్చుకోమంటే నేను నేర్చుకోలేదు, లైట్ తీసుకున్నా. ఇప్పుడు అదే నాకు అన్నం పెడుతుంది. మళ్ళా మొదటికొస్తే బోనాల గురించి, అసలు బోనాలు అనేది నీకేం తెలుసు? అసలు బోనాలు ఎట్లా చేస్తారు ఏందనేది నీకు అసలు ఏ మాత్రం అవగాహన ఉందన్న? నువ్వు తెలియదన్నా, తెలంగాణలో బోనాలు అనేది తెలియనోడే ఉంటాడు. అంటే ఓకే, నువ్వు అన్నది తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి అట్లా బోనాలు తెలియదు అనేది కరెక్టే. అది ఎట్లా చేస్తారు, ఏంది, ఎందుకు చేస్తారు అనేది ఇందాకనే చెప్పిన అన్న. తెలంగాణలో బోనాలు అంటే చిన్న పిల్లగారి దగ్గర నుంచి పెద్దలను ఎవరిని అడిగినా చెప్తారు బోనాలు అంటే. బోనాల్లో పండుగ చెయ్యాలంటేనే
ఇంకా దోస్తాన్ అయితుంది కాందాన్ అయితుంది చుట్టాలు పక్కల అవతల ఇంట్లో ఇవతల ఇంట్లో అందరు వస్తుంటారు. మరి ఇంకా మంచి చెడు ఉంటది కదా గద ఎట్లా నడిపిస్తావి? ఇక బోనాలు అంటేనే ముక్క సుక్క అన్న. అవు మళ్ళా మన తెలంగాణలో అంటేనే అది ఎక్కువ ఉంటది. సుక్క లేదే మేకనే జరుగుతుంది అమ్మవారు ముక్క. అవు మరి సుక్క లేదే ఎట్లా వస్తుంది అన్న? సుక్క ముక్క లేదు. ఇంతగానం ఖర్చు ఉంటది చాలా భారీ ఎత్తున. మరి అదంతా ఎట్లా వెళ్తుంది? ఎంత ఖర్చు వస్తుందా మాక్సిమం? ఖర్చు అనేది మనం ఎప్పుడు ఏం చూడలే అన్న. నాకు కలిగించిన దాంట్లో రూపాయో 2 రూపాయలు ఇక ఆమె కలిగిస్తుంది నాకు, నేను పెడుతున్నా. అంటే రూపాయి 2 రూపాయలు అనుకున్నా గానీ రేపు పెద్ద పెద్ద లైట్లు అయితే సౌండ్ సిస్టమ్ పోతురాజులు గీతరాజులు అన్ని ఉంటాయి. అంత ఎంత ఖర్చు వస్తుంటది అంట? వస్తుందన్న ఖర్చు అయితే వస్తుంది. అది 1,00,000 వస్తుందో 10,00,000 వస్తుందో తెలియదు. ఏదేమైనా గానీ చేస్తావు. ఆమె ఆమె చేపించుకోవాలనుకుంటుంది, చేపించుకుంటుంది బస్. ఇంతగానే చెప్తున్నావు. నీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటది అన్న ఇంట్లో? అంటే ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం చేసినావు, ఈసారి గట్లా చేస్తాను అంటున్నావు, రేపో మాపో కానీ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటది? ఫుల్ సపోర్ట్ అన్న. మనం ఏం చేసినా మా డాడీ ఏదున్నా ముందు నిలబడి నడిపిస్తాడు. మమ్మీ అంటావా ఇక ఎట్లన్నా తెలుసు ఏదున్నా నువ్వు చేయరా చూసుకుందాం, ఏం ఖర్చు పెట్టినా ఎవరు ఏం అడగరు. నాకు నచ్చిందా చెయ్యి అంతే. ఓకేనా? అయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందన్నా? మమ్మీ హౌస్ వైఫ్ అన్న, డాడీ వచ్చేసి ఇంట్లో ఉంటాడు. మా డాడీ ఇంతకు ముందు బిజినెస్ ఉందని చెప్పిన అది నేను అంటే ఈ మాట అడగొద్దు ఒకట్లా తెలియదు. లాస్ట్ టైం వచ్చేసి అంటే మీ దోస్తాన్ చాలా పెద్దగా ఉంటది అనుకుంటా, తిలక్ యాదవ్ మీరు చాలా వీడియోలలో అవుపిచ్చిరు. ఈ మధ్య కాలంలో సరిగా ఊపేయట్లేరు. దానికి అంటే వీళ్ళు అంటుంటే ముచ్చట ఏంటంటే నేను ఇట్లా వినీత్ బాక్స్ అన్ని ఇంటర్వ్యూ చేస్తున్నా, అది దాని వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే అన్న గిది అన్న ముచ్చట చెప్పారు. మరి ఏందనక ముచ్చట? కొన్ని వీడియోలలో కనిపినంత మాత్రంలా దూరమైనట్టు కాదు కదా, లేనట్టు కాదు కదా. ఇప్పుడు ఎవరిది వాళ్ళకి బిజినెస్ ఉంటది అన్న. ఇప్పుడు ఆయనకు ఒక బిజినెస్ ఉంది, నాకు ఒక బిజినెస్ ఉంది. ఏజ్ పెరుగుతున్నా కొద్ది రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంటాయి. ఇప్పటిదాకా నీకు చెప్పినా నా బిజినెస్ ఉందని, పొద్దున్న లేస్తే నేను రాత్రి వస్తా. కనిపినంత మాత్రంలో మేము దూరమైనట్టయితే కాదు కదా. వీడియోలలో కనిపినంత మాత్రం ఎక్కడున్నా కలిసే ఉంటాం. అన్న నీ మాట నువ్వు సమర్థించుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఏముండదు అన్న. ఏం లేదా? ఏం లేదు. సరే అన్న, నువ్వేం లేదన్నావు కదా. లాస్ట్ టైం మీరు బోనాలు చేసినప్పుడు కనీసం మీ దగ్గరికి కట్లా రాలేదు ఇదే తిలక్ యాదవ్. కనీసం మీకు ఎక్కడ కట్లా సోషల్ మీడియాలో కట్లా సపోర్ట్ కూడా చేయలేదు. మరి దాని ఎట్లా చూడాలి? క్లెయిమ్ లేదన్న. వచ్చిండు, ఉన్నాడు. వచ్చాడు లాస్ట్ టైం వచ్చిండు, లాస్ట్ టైం ఉన్నాడు. ఏంటంటే వాళ్ళ నాయనమ్మ అనిపోయింది, రావద్దని చెప్పి దూరం ఉన్నాడు. కానీ సోషల్ మీడియాలో గట్ల ఎక్కడైనా ఒక్క పోస్ట్ అయినా పెట్టొచ్చు కదన్నా. ఇప్పుడు మనం ఏం చెప్తామన్నా, ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఎవరిని ఫోర్స్ చేయం. పెట్టాలనుకున్న వాళ్ళు పెడతారు. ఓకే అన్న, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోటి గుర్తొచ్చుండే, ఈసారి దగ్గపోరు ఉంటది అట్టుంది కదా ఇద్దరికి. అట్లే ఏముండదు అన్న, అట్లే ఆయన 2020కి ఇద్దరు జాన్ జబ్బాలు కలిసి, అంటే లాస్ట్ టైం అంటే ఏదో మిస్ అయింది అని అనుకోవచ్చు. కాకపోతే ఈసారి మళ్ళా జాన్ చెప్పాలి ఇద్దరు కలిసి బోనాలు చేస్తారు అని అంటే మొత్తం. లాస్ట్ టైం వాళ్ళకి పండగ లేదు కాబట్టి చేయలేడు కదా, ఈసారి చేస్తాడు. ఇద్దరు లాస్ట్ టైం నేను ఒక్కనే తీసిన, ఈసారి ఇద్దరం తీస్తున్నాము. అంటే ఇంక ఈసారి పోటీ గట్టిగా ఉంటది అనమాట, నువ్వా నేను అనేటట్టు. మనం ఎవరితో పోటీ పడమన్నా, మనం ఎవరితో పోటీ పడడం. ఆయనదే నాది నాదే. నా దాంట్లో ఆయన వస్తాడు, ఆయన దాంట్లో నేను పోతా. కలిసి ఉంటాం, జాతర అన్నాక కలిసి ఉంటాం. కానీ సరే అన్న, ఇంకా గీ దోస్తానికి ఇవన్నీ పక్కకు పెడదాం. ఏందన్నా గీ బంగారం షోకు లెస్సుందట్టుంది కదా నీకు? అందరికో షోక్ ఉంటది, నాకు షోక్ ఉంది బంగారం వేసుకోవాలని. అంటే ఇవాళ రేపు మార్కెట్ లో చాలా మందిని చూస్తున్నా, ఏదో ఉత్తుత అంటే సూసుడు కట్ల కాదు చెప్తుంటే నమ్మొచ్చట. అదే ఉత్తుత బంగారం, ఉత్తుత వాచిలు పెట్టుకొని ఇది బంగారం చేయను అది ఇది. మరి నీది గట్ట గట్టిగా ఉందా? మరి ఏందన్న కదా? కెమెరా అయితే రన్నింగ్ ఉంది అన్న, తీసిస్తా, నువ్వు చూసుకో ఒకసారి. నిజాన్ని బంగారం అంట చూడన్న. ఎట్లా గుర్తుపడతారు? బంగారం ఎట్లా గుర్తుపడతారు? వెనకాల ఉన్నాను వెనకాల కోడ్లు ఉంటాయి కదా, నా బంగారం ముట్టుకుంటే అర్థమవుతుంది కదా, తెలియదా? ఉల్టా తిప్తే ముంగడి నుంచి అయితే డూప్లికేట్ బంగారం దాంట్లోనే అనిపిస్తుంది. వెనకాల అయితే నీకు బంగారం కనిపిస్తుంది, వెనకాల ఆల్ 1 మార్క్ ఉంటుంది కదా. అయితే ఇది మొత్తం బంగారమేనా? ఒరిజినల్ బంగారం? ఒరిజినల్ బంగారం అన్న. అంటే ఇదంతా బంగారమే, ఒరిజినల్ బంగారమే అంటున్నావు? బంగారమే అన్న. ఇది మార్కెట్ లో 100 రూపాయలు అద్దాలు కొనుక్కొని బంగారం అని చెప్పి మనం చూద్దే బనాయించాము. బంగారది కాబట్టి బంగారం అని చెప్తాను. ఎట్లన్నా షోక్ ఉంది వేసుకుంటా. ఇదే అంటే 100 రూపాయల అద్దాలు కొని బంగారం అద్దాలు అని చెప్తున్నారు. చాలా మంది చెప్తారు కదా, 100 రూపాయలు అద్దాలు కొంటారు, ఇది బంగారం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో చెప్తారు. ఎవరన్నాలో నమ్మిస్తారు కదా అందరు. ఎవరంటే నీకు తెలియదు ఏముంటది ఏమన్నా పేరు? సరేనా, మొత్తం ఎంత బంగారం ఉంటది? ఈ బంగారంకి ఎంత వరకు ఖర్చు పెట్టి ఉంటావు? అమ్మవారి దయవల్ల ఆమె కలిగిస్తుంది. 1, 2, 3 10 నుంచి 15 తులాల దాకా ఉన్నాయి. 10 నిమిషాలు గట్టిగానే ఉంది. అమ్మాయి ఏమంటారు, తులం వచ్చేసి 1,00,000 రూపాయలు అనుకున్నా కానీ అటు ఇటు గట్టిగానే ఉందన్నమాట. అంతా మా దయ, అంతా అమ్మవారి దయ. అన్న లాస్ట్ టైం వచ్చేసి మీరు బోనాల్ ఫెస్టివల్ చేసినప్పుడు ఎవరెవరు సపోర్ట్ ఉన్నారన్న? కేశవపురం అరుణన్న అని చెప్పి, బిట్టు, ఇంకా సాయిరాం, బన్స్లాల్పేట మహేష్ అన్న ఉంటాడు, బన్స్లాల్పేట మహేష్ అన్న, హిందూపూరి సూర్యాబాయ్, నర్సింగ్ అన్న. వీళ్ళు ఉన్నందుకే ఆ ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్ గా అయ్యిందన్న. ఫస్ట్ టైం కదా లాస్ట్ టైం నేను తీసింది, వీళ్ళు ముందుండి నాకు నడిపించారు. వీళ్ళు ఉన్నందుకే నా ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ గా అయింది. ఓకే వినీత్ బాయ్, ఇప్పుడు చూసుకుంటే చివరిగా బోనాలని ఇంతగానం చేస్తున్నావు కన్నా ఇంత ఖర్చు పెట్టుకుంటున్నావు, చేయాల్సిన అవసరం ఉందంటావా? ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది చేస్తారన్న, ఏదో ఫేమస్ అయిదామని మనం చేస్తలే. ఆ అమ్మవారి
గుడి ఏదైతే ఉందో ఉప్పలమ్మ గుడి, ఆమె కూడా చాలా పవర్ఫుల్. అది అందరికీ తెలవాలని చెప్పి నేను బోనాలు తీస్తున్నా. ఇప్పుడు చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తీస్తారన్న. మన ఉద్దేశం ఏంటంటే ఆమె ఇప్పుడు నాకు మంచి చేసింది కదా, సో అందరికి మంచి చేయాలి, అందరు కూడా రావాలి, అందరు కూడా దర్శనం చేసుకోవాలి, మొక్కుకోవాలి, అందరు కూడా భక్తులు రావాలని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఆ బోనాలు అనేది తీస్తున్నా. ఈ బోనాలు తీయడం వల్ల ఏమైతుందంటే భక్తులు అనేది పెరుగుతారు. అంటే ఈడ కూడా ఒక గుడి ఉంది అని చెప్పి ఒక ఐడెంటిఫికేషన్ అనేది వచ్చింది. సరేనా, అయితే ఏమేమి వెరైటీస్ చేయబోతున్నావు? లాస్ట్ టైం చేసిన దానికంటే ఇంకా భారీ ఎత్తున చేస్తున్నాం అన్న. ఇక ఎట్లన్నా లాస్ట్ టైం అయితే చూసినావు కదా, ఈసారి ఇంకా ఇంకా గట్టిగా ఉంటుంది. ఆ ఉప్పలమ్మ దయ వల్ల అయితేంది, సేమ్ టైం నీ పని వల్ల అయితేంది, ఇంకా మంచిగా చేయాలని నేను కట్లా కోరుకుంటున్నాను. మీ అమూల్యమైన టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న.